హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను దొండకాయ ఫ్రై కొబ్బరి వేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సో దానికి మసాలా మాత్రం నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి. ఈ కొబ్బరి ఏంటంటే నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నానండి. తురిమేసిన కొబ్బరి ఆల్రెడీ ఉంది. ఇది మాత్రం తురుముతుంటే చిన్న చిన్న ముక్కలు పడిపోతాయి. అవి మనకి తురమడానికి రాదు, చేయి కట్ అయిపోతుంది. సో అందుకనమాట నేను ఈ చిన్న చిన్న ముక్కల్ని వాడేస్తున్నాను. ఆల్రెడీ తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కాబట్టి. సో వెల్లుల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇవి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మిగతా దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ నేను తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను బాండి పెట్టేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసేసుకున్నాను. ఇవి ఒక్కసారి బాగా మంచిగా దోరగా వేగిపోవాలి. కొంచెం ఇంగు వేసుకుందామండి. ఒక్క నిమిషం అండి. కొంచెం ఇంగు వేసుకుందాం, సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. ఇంగు కూడా ఇలా వేసేసుకున్నాక మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టాను, ఇందాక మీకు చూపించాను కదా. కొబ్బరితో పాటు వెల్లుల్లిపాయలు వేసి నేను గ్రైండ్ చేశాను. అస్సలు వాటర్ పోయలేదండి. జస్ట్ కొబ్బరి అంటే ఫ్రెష్ కొబ్బరి కాబట్టి, నిలవున్న కొబ్బరి, ఎండు కొబ్బరి కాకుండా ఫ్రెష్ కొబ్బరి కాబట్టి కొంచెం తడితడిగా అనిపిస్తుంది, అంతేగాని అస్సలు వాటర్ పోయలేదు నేను. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ ఒక 5-6 పచ్చిమిరపకాయలు అక్కడ వేశాను. ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయలు వేశాను. ఇక్కడ కూడా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. బాగా వేయించుకోవాలండి. కలర్ మారే వరకు, కొంచెం కలర్ మారే వరకు. ఈ టైంలోనే మనం కొంచెం పసుపు వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి కూర మాత్రం. పల్లీలు అన్నీ వేసాం, మనం పోపు వేసాం, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసాం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు ఉంటాయి, ప్లస్ మనం వేసే కొబ్బరి తురుము ఉంటుంది, ప్లస్ మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి సూపర్బ్ ఉంటుందండి. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేగిపోవాలి. ఇలా వేగిపోయాక ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేసుకుంటానండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. మనం ఎన్ని తరిగి పెట్టుకున్నామో అన్ని ఉల్లిపాయలు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. చాలా చూడ్డానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా మనకి. ఇప్పుడే కూర తినేయాలని. నేను చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ వేసేద్దాం. కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఆ పేస్ట్ ఇప్పుడు వేసేస్తే దీనికి ఉన్న పచ్చి వాసన పోతుందన్నమాట. తురుముడు అనేది పైనుంచి వేసేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం కొంచెం గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం ఇలా వేసేసుకుంటే మనం పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది. తురుముడు మనం ఎప్పుడు కొబ్బరి తురుము అనేది లాస్ట్లోనే వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇలాంటి పేస్ట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా పోపులో వేయించేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే బాగా వేయించేసుకోవాలి. నేను హైలో పెట్టుకుని వేయించేసుకుంటున్నాను. సో దట్ దానికి ఏమైనా పచ్చివాసన ఉంటే ఆ పచ్చిమిరపకాయలది కానీ వెల్లుల్లిపాయలది కానీ మంచిగా పోయి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కూర. నూనె మాత్రం ఎక్కువ పడుతుందండి, దొండకాయ కదా, కొంచెం నూనె వేసాను నేను. అసలు దొండకాయ ఎక్కువ లాగేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఇలాంటివన్నీ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ నూనె పడుతుంది. పచ్చివాసన పోయిందండి, మంచి వాసన వచ్చేస్తుంది. నేను హైలో పెట్టుకున్న ములాంచి తొందరగా అయిపోయింది. ఈ టైంలోనే నేను సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేస్తాను. వేసేసి నేను వేయించేస్తాను. ఇవి బాగా వేగాక నేను మీకు చూపిస్తాను. ఒకసారి మూత పెట్టుకోండి, రెండోసారి మూత పెట్టుకోకర్లేదు. ఒకసారి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. మీకు ఒక మాట చెప్పాలండి, దొండకాయలు ఎప్పుడైనా సరే కొంచెం ముదిరిపోయి కొంచెం గింజలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం బాగా కడుక్కోవాలండి. ఒక 5-6 సార్లు గింజలన్నీ బాగా పిసికి, అంటే ఈ దొండకాయల ముక్కల్ని నీళ్ళలో వేసి బాగా పిసికి ఒక 5-6 సార్లు అలా చేసేస్తే దానికి ఉన్న గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే గింజలన్నీ బయటకు వచ్చేస్తాయో ఇది బాగా వేయడానికి ఆస్కారం ఉంటుంది. అదొక టిప్ అండి. ఎప్పుడైనా సరే మర్చిపోకండి, కొంచెం పండినట్టు అనిపిస్తాయి, ఎక్కువ గింజలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే 1-2 సార్లు కడుగుతాం మనం. యాక్చువల్లీ మనం కడిగేసి కట్ చేసేసుకున్నాక, అంటే దొండకాయ ముక్కల్ని మనం కట్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ తరిగి వేసేసుకున్నాక. కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ ఎక్కువ ఉన్నాయని తెలిస్తే మాత్రం ఒక 5-6 సార్లు బాగా పిసికి ఆ గింజలు పోయే వరకు చేస్తే మాత్రం దొండకాయ ముక్కలు బాగా వేగుతాయి అన్నమాట. సో ఇదొక టిప్ అండి. సో నేను మాత్రం ఇలాగే చేశాను, నాకు కూడా బోల్డని గింజలు వచ్చాయి. సో నేను అలా చేశాను. ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను.
సో అయిపోయిందండి కూర, మొత్తం అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి తురిమి వేసేసుకుంటున్నాం. అలాగే కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాం. అలాగే కొంచెం కారం వేసేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు వేసాం కదా, చూసుకుని కారం వేసేసుకోండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కూర అంతా అయిపోయిందండి. మొత్తం 1-2 నిమిషాలు ఉంచి బంద్ చేసేయడమే. చాలా చాలా టేస్టీ అయిన కూర మీ సొంతం అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడం. ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. అయిపోయింది, 1-2 నిమిషాల్లో బంద్ చేసేయచ్చండి. సో నాకు స్టోరేజ్ స్పేస్ లేదు కాబట్టి నేను బంద్ చేసేస్తున్నాను. 1-2 నిమిషాల నుంచి నేను బంద్ చేసేస్తాను. సో తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి ఫ్రై.